నువ్వు రక్షణ పొందాలి, నేను రక్షణ పొందాలి అని ఆయన మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ అనేక రకాల సేవలు చేశారు ఆయన, అనేక రకాల సేవలు. ఎందుకంటే చెప్పడానికి వీలు కాదు. ఆయన ఎంత హింసించబడ్డాడో పాపం ఆఖరికి ప్రాణమే పెట్టాడు. కాబట్టి మనం కూడా బుద్ధి తెచ్చుకొని ఆయనంత కాకపోయినా ఎంతో కొంతైనా సరే మనం సువార్తను ప్రకటించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పారు. మనం పనివారిగా ఉండాలి, అనేక మందిని ప్రేమించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. ఇవన్నీ చేయకపోతే దేవుడి ఆజ్ఞని మనం తిరస్కరించినట్టు. ఆజ్ఞని అతిక్రమించడమే పెద్ద పాపం. పాపులు ఎవరు? పరలోకానికి పాత్రులు కారు, వారు నరకానికే పాత్రులు. కాబట్టి మీరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించకపోయినా నీ ఇంట్లో వారికి, నీ పక్కన వారికి, నీ బంధువులకి, నీ ఊర్లో వాళ్ళకి సువార్తను ప్రకటించు. దేవునికి సాక్షిగా నిలబడు. థ్యాంక్ యూ. ప్రైజ్.